నువ్వు అంత విడిగా చెప్పకు, పీపుల్ విల్ ఇమాజిన్. నాకు అలా గుర్తు 100 సంవత్సరాల క్రితం ఇల్లుది తక్క. అప్పుడు వీళ్ళిద్దరు బ్యూటీ క్వీన్సా? బాత్రూమ్ అంటే చెంబు పట్టుకొని మనం వస్తున్నప్పుడు ఇలా పట్టుకోవాలంటే అందేది కాదు. ఈ గడప దాటానికి అష్ట కష్టాలు పడేదాన్ని. మేము బొబ్బర్లంక రేపల్లె దగ్గర ఒక చిన్న పల్లెటూరు, ఇక్కడికి వచ్చాము. సో ఎప్పుడు వాళ్ళ ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా. ఈసారి నా మెమరీస్, చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ చూపించుదామని ఇలా లాక్కుని వచ్చానమాట. నువ్వు ఎంత చైల్డ్గా ఉన్నప్పుడు వచ్చావు? నేను నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడికే వచ్చాను. సమ్మర్ అంటే ఇక్కడే ఆల్మోస్ట్ మా ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కదా. ఇక్కడ గట్టు ఉండేది. సాయంత్రం 5:30 అయ్యేసరికి ఇక్కడ కూర్చునే వాళ్ళు అన్నం తింటూ ప్లేట్స్ పట్టుకొని. సో ఈ గట్టు మీద ఇలా కూర్చునేదానివా? ఈ గట్టు కాదు, మామూలు నాపరాయితో గట్టేస్తారు చూడు, ఎత్తుగా ఉంటుంది కదా అది. అప్పుడు ఈ రోడ్డు కూడా పొట్టిగా ఉండేది, ఇంత ఎత్తు లేదు, పొట్టిగా ఉండేది. ఇది ఎత్తుగా మేము చిన్నపిల్లలం కదా, అది ఏదో ఇంత హైట్ ఏదో కొండెక్కినట్టు. ఇక్కడ కూర్చొని సాయంత్రం 5:30కి అన్నం తినేవాళ్ళం. అంటే చీకటి పడకుండా, లైట్లు లేవుగా, దీపాలు కదా. సో 5:30కి అన్నం, అది కూడా అందరు పిల్లలందరూ ప్లేట్లు వేసుకుని ఇక్కడ కూర్చునే వాళ్ళం. అసలు ఈ చుట్టుపక్కల అన్ని బోల్డ్ మెమరీస్ అనమాట. అందరూ ప్రతి ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఇంట్లో. సో అవన్నీ అలా గుర్తొచ్చాయి. ఇప్పుడైనా ఇల్లు చాలా లేవు, వెళ్ళిపోయారు. అందుకే కదా నేను తెచ్చాను డౌన్ ది మెమరీ లేన్ అని. సో ఇది మా ఇల్లు. బయటకైతే పెంకుటి ఇల్లు ఇలాగే ఉండి కొంచెం కొంచెం చేంజెస్ అనమాట. రాగానే ఇక్కడ ఏమంటారు, మేము గాబు అనేవాళ్ళం. నీళ్ళు స్టోర్ చేసుకునేది గాబు అంటాం. గాబు అంటారా? గాబు చిన్న వాటర్ ట్యాంక్, వాటర్ సిస్టమ్ తొట్టి ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇలా పెట్టారు. అలాంటిది ఇక్కడ ఉండే. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి రావాలన్నమాట. ఇక్కడ నాకు ఏం చెట్లు ఉన్నాయి అన్నీ గుర్తు. ఇది కాగితం పూలు అంటారు కదా, ఇక్కడ ఉండేది. ఇక్కడ మందార చెట్టు ఉండేది, మందార చెట్టు ఉండేది. ఇవన్నీ నాపరాళ్ళు ఉండేవి. ఇక్కడ వరకు మట్టి, ఇది నాపరాళ్ళు, మళ్ళీ ఇక్కడ నాపరాళ్ళు, ఇల్లు. ఇక్కడ పురి, నీకు తెలుసుగా, మీకు తెలియదు కదా పురి అంటూ. ఒడ్లు స్టోర్ చేస్తారు, పురి అంటాం. నువ్వు ఒక్కసారి ఫోటో కూడా తీసుకున్నావు. అటు సైడ్, మీ సైడ్ లేవు, మా సైడ్ భూమిలో స్టోర్ చేస్తారు. ఇక్కడ ఇల్లులా చిన్న పూరి కూడా షేప్ లో కడతారు, డిఫరెంట్ గా ఉంటుంది. అది వేస్తారు ఇప్పుడు స్టోరేజ్. ఇక్కడ ఒక స్టోరేజ్, ఇది ఒక స్టోరు. ఇది ఎన్ని సంవత్సరాల కింద కట్టిన ఇల్లు? ఎవరు కట్టారు? గుర్తులేదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళు. ఎవరు కట్టారు ఇల్లు? మీ తాత? 100 సంవత్సరాల క్రితం ఇల్లుది, అలాగే ఉంది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్నప్పుడు అంటే దీని చుట్టూ ఇలా తిరిగే వాళ్ళం. ఇది ఒక రౌండ్ కొట్టడానికి ఏదో పెద్ద కష్టపడినట్టు ఫీలింగ్. అప్పుడు బుల్లి చేతులు కదా, ఇలా తిరుగుతూ. అప్పుడు పోటీ ఇక్కడ ఒకళ్ళు తిరిగే వాళ్ళం, గిరగిర తిరిగే వాళ్ళం, ఇంతే ఇలాగా. మరి హైడ్ అండ్ సీక్ ఎక్కడ ఆడావు? ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళం. హైడ్ అండ్ సీక్ మొత్తం. నువ్వేనా, మీ అక్క కూడా? ఇది అసలు ఇప్పుడు ఇంత ఈజీగా ఉంది, అప్పుడు ఇంత చేతులే కదా, పట్టుకోవడం కష్టం. ఇలా పట్టుకోవాలంటే అందేది కాదు. వీళ్ళిద్దరు మా పెద్దమ్మ కూతుర్లు. అప్పుడు వీళ్ళిద్దరు బ్యూటీ క్వీన్సా? పెద్దక్క, చిన్నక్క. అప్పుడు ఈమె జమున, సావిత్రి. అవును, బాగా జమున పోలికలు ఉండే. ఏంటవి? ఏదో ఇద్దరు అక్క చెల్లెళ్ళ అనేవాళ్ళు. ఈ మాత్రం జమునలానే ఉండేది, బాగా పోలికలు. ఇప్పుడు కొంచెం పొలం పనులు అనేవాళ్ళుగా, చాలా మంది అన్నారు కదా జమునలా ఉండేది. జమున అంటేనే తెలిసే, జమునలా ఉండేది. అక్క బ్యూటీ క్వీన్ అంటే బ్యూటీ క్వీన్ లానే ఉండేది అప్పుడు. ఇప్పటికీ చూడు. మరి ఎన్ని నీకు? 65? 67. 67 ఏళ్ళు. అసలు ఏమన్నా ఉందా? ఎంత యంగ్ గా ఉంది. మరి ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ కదా. ఆయన మంచి, నాకు తెలిసినప్పటి నుంచి చాలా హెల్దీ ఫుడ్ తినేది. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుస్తున్నాయి మనకి. ఆమె నాకు తెలిసినప్పటి నుంచి తినేది, చిన్నప్పటి నుంచి. అల్టిమేట్ హెల్దీ ఫుడ్. అంటే కూరలు ఎక్కువ తింటాం అనేది ఇప్పుడు. మన చిన్నప్పుడు ఏంటి, అన్నం పెట్టిందంటే తినాల్సిందే. అది లోపలికి వెళ్దాం. చెట్టు తీసుకోండి అమ్మాయి. అప్పుడు ఈ గడప దాటానికి అష్ట కష్టాలు పడేదాన్ని. అంత అప్పుడేదో పెద్దగా అనిపించేది గడప దూకి ఆట ఆడేవా? చాలా పెద్దగా అనిపించేది. ఈ దాటాలంటే అమ్మో అయ్యో అనుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు ఏంటి అంటే ఎంత చిన్న పిల్లలమో చూడు. అంటే ఇప్పుడు ఫ్లోరింగ్ వేయడం వల్ల కొంచెం హైట్ వచ్చింది, కానీ అయినా ఇంకా నాపరాలు ఉంచారు, ఎత్తు లేపారు. అదే 2-3 ఇంచెస్.
దానివల్ల హైట్. మొన్న మధ్య 5-6 నెలల బ్యాక్ కానీ ఇంకా ఉంచారా ట్రెడిషనల్గా? ఇక్కడేమో బుడ్డి అంటాం, దీపం. కెరోసిన్ ఎందుకు ఈ ఊళ్ళో కరెంట్ లేదా? లేదు, మాకు చిన్నప్పుడు లేదు, చాలా లేట్గా వచ్చింది. సో ఇక్కడ పెట్టేవాళ్ళం, నాకు గుర్తు. చిన్న బుడ్డీలు, చిన్న బుడ్డీలు తెచ్చి ఇక్కడ ఇది ప్లేస్. చిన్నగా ఉంటాయి బుడ్డి అంట, ఇలా పైన. ఇది చూసావా? ఇది చూడు ఎలా ఉంటుందో వుడ్. నీకు ఇలాంటిది ఉండదు కదా, ఇలాంటి కట్ వర్క్ ఈ రోజుల్లో ఉండదు. అంతా హ్యాండీక్రాఫ్ట్, అంటే హ్యాండ్తో చేసిన పని, మషిన్ గా. డిఫరెంట్. ఈ ఏరియాలో మొన్న కూడా మీ ఇంకో అసిస్టెంట్ లో కూడా ఇవే చూసా. ఇక్కడే ఉంటాయి. ఈ ఏరియా స్పెసిఫిక్ డిజైన్ అనమాట. చాలా బాగా చేశారు. ఆ పైన ఉయ్యాల్లాగా కట్టి దాని మీద ఉండే బస్తాలు. బయట ఒక స్టోర్ ఉంది కదా, దాంట్లో కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని బస్తాలు ఉండేవి. ఉయ్యాలగా పైన వేలాడేసేవారు. ఎందుకు ఉండేదో నాకు గ్రీనరీ ఎక్స్ట్రా, అది వాడుకోవడం ఎందుకో నాకు పైన గుర్తు రావట్లేదు. ఇక్కడ మాత్రం వేలాడేవి, ఉయ్యాల్లాగా ఉండేది. అది అచ్చం ఉయ్యాల్లా ఉండేది, దాని మీద బస్తాలు ఉండేది, బాగుండేది. తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి ఉంది ఈ అద్దం ఇక్కడ. నాకు తెలిసినప్పటి నుంచి ఇదే అద్దం. ఇక్కడ ఒక టేబుల్ కూడా ఉండేది. ఇప్పుడంటే పెద్ద అయిపోయి అన్ని మంచాలు వేసేసారు, కానీ ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు. ఇక్కడ ఒక టేబుల్ ఉండేది. నాకు ఆ టేబుల్కి డ్రాకి ఏమి కీ చైన్స్ లాంటివి వెళ్ళాడు. అదేంటో ఇప్పటికీ నాకు కళ్ళ గుర్తు. సర్కిల్గా ఉండి ఇలా పట్టుకుని హ్యాండిల్ లాగుతారు కదా, అది ఇప్పటికీ గుర్తుంది. కళ్ళల్లో కనిపిస్తుంది, నాకు వేసేయగలను, నాకు అంత గుర్తుంది. మేము ఇక్కడికి వస్తే ఏదో ఒక టిపికల్ ఆయిల్ డబ్బా ఇక్కడే వాడుకున్నాం. ఈ అల్మర్లో ఉండేదన్నమాట. కొబ్బరి నూనె అండ్ పౌడరు అవన్నీ ఒక స్టాండర్డ్గా అవే వాడేవాళ్ళు. సో ఆ వాసన చూస్తే ఇప్పటికీ నాకు ఆ మెమరీస్ అన్నీ అలా గుర్తొచ్చాయి. అశోక పౌడరు, ఆయిల్ కూడా మామూలుగా పారాచూట్ కాక నీకేదో డిఫరెంట్గా ఉండేది. కోకోనట్, కొబ్బరి చెట్టు, కరెక్ట్, అది వాడేవాళ్ళం. సింపుల్ హౌస్, అందులో ఒక చోటే ఉంటుంది. సోపు, సింతాల్ ఇప్పుడు వాడినా నాకు వెంటనే ఈ ఇల్లు ఇక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత వేరే సోప్ వాళ్ళే ఎప్పుడు అదే ఉండేది. సింతాలే, అది మా పెద్ద సింతాలేనా ఇప్పుడు కూడా. అది ఆ పాత సోపు స్క్వేరిష్గా ఉంటుంది. సింతాల్లో మళ్ళీ మారిపోయినాయి. అప్పుడులో స్క్వేరిష్గా ఉండేది. సింతాల్కి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. నిజం, ఆ స్క్వేర్గా అదే వాసన. అది ఎప్పుడు చూసినా ఇక్కడ గుర్తొచ్చేస్తుంది. గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. 50 years అయింది అదే సోప్ వాడు. మోర్ దెన్ 50 years. అది నాకు తెలిసినప్పటి నుంచి అలాగా. ఇక్కడ ఇప్పుడు ఈ లేటెస్ట్గా కట్టేశారు, కానీ ఇంతకుముందు వేరేగా ఉండేది. ఇక్కడ ఒక చిన్న అల్మరా ఉండేది, కింద పొయ్యి ఉండేది. ఇది టెంపరీ. మెయిన్ స్టవ్ కట్టెల పొయ్యి కదా, ఈ బయట ఉండేది. ఇక్కడ ఉండేది కట్టెల పొయ్యి ఒకటి. మేము ఇక్కడ ఉండేది. మేము ఇక్కడ చుట్టూ కూర్చుని పొద్దున్నే కాఫీ టీలు ఇక్కడ కట్టెల పొయ్యి. మళ్ళీ ఇంకొక పొయ్యి లోపల ఉండేది. ఇక్కడ ఒక వంటగది. ఇది అంతా ఇక్కడ వంటగది ఉండేది. వంటగదిలో ఇలా దాన్ని ఏమంటారు చెప్పు? కవ్వం. కరెక్ట్. దాన్ని ఇంత హైట్ ఉండేది. దాన్ని ఇలా పట్టుకుని ఇలా మొత్తం తిరిగేవాళ్ళం, డాన్స్ వేసినట్టు ఇలా మొత్తం బాడీ తిప్పేవాళ్ళం. ఇప్పుడు అక్కడ ఇలాంటి బాత్రూమ్ కట్టారు, కానీ అప్పుడు మామూలుగా తడికలు. బాత్రూమ్ అంటే చెంబు పట్టుకొని మనం వస్తున్నప్పుడు పొలాలు కనిపించినాయి కదా, అటువైపు ఒక రోడ్డు ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అంత విడిగా చెప్పకు, పీపుల్ విల్ ఇమాజిన్. నాకు అలా గుర్తొస్తున్నాయి. మరి ఇక్కడి నుంచి చెంబు పట్టుకుని ఎన్ని మెమరీస్. ఇక్కడ ఒక తలుపు ఉండేది. ఇలా వెళ్ళి అలా ఆ ఇంటి మధ్యలో నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. కాంపౌండ్ వాల్స్ ఉండవు కదా, ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం అయితే 2-3కి అక్కడ కూర్చొని ఈ పచ్చీస్ ఆడేవాళ్ళం. పచ్చీసు ప్లస్లా ఉంటుంది, అదేంటంటాం, పులి మేక ఆడేవాళ్ళం. లూడో అని ఉంది కదా ఇప్పుడు, లూడో ఇంకొకటి ఏదో పేరు పెట్టేవాళ్ళు. 5 రాళ్ళు ఆట ఆడేవాళ్ళం. తేగలు మాత్రం తెలీదు. ఫస్ట్ టైం తేగలు నాకు 74లోనో 73లో అదేదో ముత్యాల ముగ్గని సినిమా వచ్చింది. ఫస్ట్ టైం నా లైఫ్లో తేగలు చూసి నా సినిమాలో అదేంటి కర్ర లాంటివి తింటున్నాను అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసి ఇటువైపు తింటారు. మళ్ళీ అది లోపల పెట్టి మళ్ళీ ఇంకో కొబ్బరిలాగా ఫామ్ అవుతుంది. ముంజు హార్డ్ అయిపోయి కొబ్బరిలా ఫామ్, అది తింటాం. గుడ్. ఈ పరిగెత్తాలండి, ఈ సందు నుంచి పరిగెత్తి నైస్. ఉందా పౌడర్ ఉందా? అయ్యో
అశోక శాండిల్ ఇప్పటికి కూడా ఇదేనంట. కాకపోతే అప్పుడు వైట్ కలర్లో ఉండేది, ఇప్పుడు పింక్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఇదే వాడుతున్నారు, బ్రాండ్ అంబాసిడర్ లాగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అశోక పౌడర్, బాత్రూంలో సింతాల్ సోపు. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా ఇక్కడికి, అందుకే మా ఇంట్లో యుద్ధాలు జరిగినాయి. అందరి ఇళ్లలోనూ ఉండేదే, బట్టలు పెడతారు కదా చాలా రోజుల తర్వాత వస్తే. అయితే సర్ప్రైజ్లో వచ్చాం కాబట్టి డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసింది. సో ఆ యుద్ధాలు మీరు కూడా ఎంజాయ్ చేయండి. బ్రాహ్మణ్ణి చంపిస్తాం, బ్రహ్మ పాపం. కాదు, మిమ్మల్ని అందరికీ చూపించేస్తున్నా చూడండి మీ యుద్ధాలు చూడండి. మా ఇంట్లో యుద్ధాలు ఇద్దరు చేతులు పట్టుకొని. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. పెద్దాళ్ళు ఇచ్చినారు అట్ట అనకూడదు, పెద్దాళ్ళు ఇచ్చి కాదనకూడదు. అది మా ఇంటికి రావద్దు, బయట నుంచి బయటికి వదలలేక ఎలాగైతే బయలుదేరాం. నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తు చేసుకునేసరికి నిజంగా ఈ కొన్ని గంటల్లో మళ్ళీ చిన్నతనానికి వెళ్ళొచ్చేసినట్టు అనిపించింది. ఈ ఊరి జ్ఞాపకాలు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుసుకుంటా.